బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అనంతరం ప్రసంగించారు. అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. అమెరికా ఫస్ట్ అనేదే తన నినాదమని, దేశం అనేక ఆటుపోట్లను తట్టుకుని నిలబడిందని పేర్కొన్నారు. ఇక అమెరికాలో నేటి నుంచి స్వర్ణయుగం మొదలైందని, ఇక నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవాన్ని పొందుతుందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి బయటపడిన తాను దేశ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తారని ట్రంప్ వివరించారు. ఇక అక్రమ వలసలు అరికడతామని, దేశంలోకి నేరగాళ్లు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక రెస్టారెంట్లలో యథేచ్ఛగా జరుగుతున్న కాల్పుల ఘటనలను ప్రస్తావిస్తూ ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ అనంతరం ప్రసంగిస్తూ అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభమైందన్నారు. అమెరికా ఫస్ట్ అనేదే తన నినాదమని, దేశం అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడిందని పేర్కొన్నారు. ఇక అమెరికాలో నేటి నుంచి స్వర్ణయుగం మొదలైందని, ఇక నుంచి అమెరికా ప్రపంచ దేశాల గౌరవాన్ని పొందుతుందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల తుపాకీ కాల్పుల నుంచి బయటపడిన తాను దేశ ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తారని ట్రంప్ వివరించారు. ఇక అక్రమ వలసలు అరికడతామని, దేశంలో నేరగాళ్లు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇక రెస్టారెంట్లలో యథేచ్ఛగా జరుగుతున్న కాల్పుల ఘటనలను ప్రస్తావిస్తూ ఇకపై అలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.